నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో విజయవంతంగా వెన్నుపోటు దినోత్సవం. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ మేరకు ఎంపికైన విద్యార్థులకు తప్పనిసరిగా ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లను ఇవ్వాలని పేర్కొన్న ఎంఈఓ. విషరహిత ఆహారాన్ని అందించడమే ప్రకృతి రైతుల లక్ష్యమని పేర్కొన్న ఎన్జీ రంగ స్టేట్ అడ్వైజరీ బోర్డు మెంబర్ బాల మద్దిలేటి. గ్రీన్కో సంస్థ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ దౌర్జన్యాలను అరికట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఎం పార్టీ నిరసన. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం అవుతున్నా కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవంగా నంద్యాలలో వైఎస్ఆర్ పార్టీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఇతర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఉదయనంద రెసిడెన్సీ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరుకొని అక్కడ జిల్లా జాయింట్ కలెక్టర్కు నాయకులు వినతి పత్రం అందించడం జరిగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం కావస్తున్నా ఎన్నికల సందర్భంగా ప్రజలకు చెప్పిన సూపర్ 6 పథకాలలో ఏ ఒక్కటి నేటికి అమలు చేయలేదని పేర్కొన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేపట్టారని, అందుకే న్యాయం కోసం ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా మారిన వైఎస్ఆర్ పార్టీ నేతలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుందని, సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకాలంటే మహిళలను, రైతన్నలను, విద్యార్థులను, వ్యాపారస్తులను, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను మోసం చేయడమా అన్నారు. అన్ని రంగాల వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేశారని తెలిపారు. తల్లికి వందనం లేదు, తండ్రికి ఇంధనం లేదని, ఆడబిడ్డ నిధికి అడ్రస్ లేదని, అన్నదాత సుఖీభవ అంటూ రైతన్నలను కష్టాల్లో ఉంచారని, ఉచిత బస్సు ఊసేలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పేద ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని, వారి పక్షాన నిలవాల్సిన కూటమి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతున్నదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను నెరవేర్చే వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని వెన్నుపోటు ద్వారానే ఎక్కారని విమర్శించారు. దివంగత నేత ఎన్టీఆర్ను వైస్రాయ్ హోటల్లో అవమానపరిచారని, ఆయన కుటుంబ సభ్యులకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించకుండా అడ్డుకున్నాడని, కుట్రలు, కుయుక్తులతో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి అందలం ఎక్కాడని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో నీతిగా, నిజాయితీగా గెలిచిన దాఖలాలు లేవన్నారు. ప్రజల మేలు కోరే వ్యక్తి చంద్రబాబు కాదని, కేవలం తన స్వలాభం కోసమే రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని విమర్శించారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేశాడని తెలిపారు. వెన్నుపోటు నాయకుడు చంద్రబాబు అని ఎందుకు అనకూడదో చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు అందలం ఎక్కక ముందు ఒక మాట, అందలం ఎక్కాక మరో మాట మాట్లాడడం తన నైజం అన్నారు. ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజలతో ఉంటామని, సూపర్ 6 పథకాలను అమలు పరిచే వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ అధ్యక్షులు పిపి నాగిరెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, జిల్లా సెక్రటరీ శీలం శివనాగిరెడ్డి, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు రమణ, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరుపతి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు రామసుబ్బయ్య, జిల్లా క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు కారు రవికుమార్, జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షులు రసూల్ ఆజాద్,
జిల్లా డాక్టర్స్ విభాగం అధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, గోస్పాడు మండల ఎంపీపీ ఆర్థర్ సైమన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మాజీ మహిళా విభాగం ఉపాధ్యక్షులు డాక్టర్ శశికళ, నంద్యాల లీగల్ సెల్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ శ్రీనివాసులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు రామలింగారెడ్డి, బసవేశ్వరారెడ్డి, నంద్యాల మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు గ్రామ సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అయింది సార్. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవే కానీ నెరవేర్చిన పాపాన పోలేదు. వాళ్ళు సూపర్ 6లో ఏవేవో చెప్పినారో అవన్నీ ప్రజలకు మభ్యపెడుతూ నష్టపరుస్తూ ఉన్నారు. అది కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టేసి ప్రజలను వాళ్లకు ఎవరైతే నచ్చరో వాళ్ళందరినీ పోలీసు వ్యవస్థ ద్వారా అందరినీ నాశనం చేస్తూ అనవసరమైన కేసులు వేస్తూ పోతున్నారు సార్. నిరుద్యోగ భృతి కానీ, అమ్మకు తల్లికి వందనం కానీ ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాను పోలేదు సార్. మీకు మా తరఫున రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మేము అప్లికేషన్ ఇచ్చి మీ ద్వారా ప్రభుత్వ యంత్రాంగం మీది కాబట్టి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేదంటే ఇవన్నీ అమలు చేసే రకంగా మీరు తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వంతో ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చే రకంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని వినియోగించుకుంటున్నాం సార్. ఈరోజు 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ లో హామీ ఇచ్చిందో వాటినన్నింటినీ అమలు పరచకుండా ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడ్చడం జరిగింది. ఇది వెన్నుపోటు దినోత్సవంగా మేమంతా ఈరోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడే పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలు గొంతుగా మారి ఈరోజు మేము ఈ వెన్నుపోటు దినోత్సవం జరుపుతాము. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సరంగా వస్తుంది. ఈ రోజుకు అయితే ఏవైతే సూపర్ 6 చెప్పిందో సూపర్ 6 అంటే ఈరోజు మహిళలు అన్హ్యాపీగా ఉండడం, రైతులు అన్హ్యాపీగా ఉండడం, విద్యార్థులు అన్హ్యాపీగా ఉండడం, వ్యాపారస్తులు అన్హ్యాపీగా ఉండడం, నిరుద్యోగులు అన్హ్యాపీగా ఉండడం, ఉద్యోగస్తులు అన్హ్యాపీగా ఉండడం. ఈ అన్హ్యాపీగా ఉండడమే సూపర్ 6 అని భావించి అమలు పరుస్తున్నారని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో తక్షణం అమలు పరచాలని మేము కోరుకుంటున్నాం. అయితే మీరు ఆ రోజు అధికారంలో రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం లేదు, తండ్రికి ఇంధనము లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ భృతి లేక ఈరోజు నిరుద్యోగులు చాలా కష్టాలు పడే పరిస్థితి ఉంది. అలాగే ఆడబిడ్డ నిధి అన్నారు, అడ్రస్ లేకుండా పోయింది. అలాగే చూసుకుంటే రైతుకు అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవ కాదు, కష్టాల భవగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉచిత బస్సు అన్నారు, ఊసే లేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక మార్గాలుగా ప్రయత్నించి ఈ రోజు అధికారాన్ని చేపట్టడం జరిగింది.
మా డిమాండ్ ఒకటే, అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా పేద పరిస్థితులు మన రాష్ట్రంలో అందరి పరిస్థితులు అర్థం చేసుకొని మీరు ఆ హామీలన్నీ అమలు పరచాలని తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంగా వస్తూ ఉంది. ప్రజలకు ఏ మేలు చేసిన పాపాన పోలేదు. అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కింది ఏ రకంగా అని ఆలోచన చేస్తే వెన్నుపోటు ద్వారానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినాడు. ఒక్కసారి మనం అయితే గుర్తుంచుకోవాలి. దివంగత నేత ఎన్టీ రామారావు గారిని మనకందరికీ తెలిసే వైస్రాయ్ హోటల్లో ఏ రకంగా అవమాన పాలు చేశారు. వాళ్లకు అతి ఎక్కువ సంతానం ఉన్న ఆయన ఒక్క సంతానానికి కూడా తన రాజకీయ వారసత్వాన్ని రానివ్వకుండా కుట్రలు కుయుక్తులతో అందలం ఎక్కి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి ఆయన వెన్నుపోటు రాజకీయము మొదలవుతూ పోయింది. వాస్తవమా కాదా? ఎన్ని రకాలుగా ఆయన చేసుకుంటూ పోయినాడు. రాజకీయంలో ఏ ఎలక్షన్ వచ్చినా సరే నీతిగా నిజాయితీగా గెలిచిన దాఖలాలు ఎప్పుడూ లేవు. తనకు అనుకూలంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడం, ఎప్పుడు కుట్రలు కుయుక్తులతో ముఖ్యమంత్రి అందలాన్ని ఎక్కిన వ్యక్తి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు మేలు చేయాలని ఎప్పుడు ఆలోచన చేసిన పాపన పోని వ్యక్తి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు స్వలాభం, వాళ్లకు లాభం చేకూర్చుకుంటూ, వాళ్ళ వర్గానికి లాభం చేర్చుకుంటూ ప్రజలను అధోగతి పాలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే మా జగనన్న చెప్పిన మాట ప్రకారం అన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల మన్ననలు కొన్న వ్యక్తి మా జగనన్న. మీరు ఆలోచన చేయొచ్చు, అన్ని రకాలుగా ఆలోచన చేస్తే మళ్ళీ ఈసారి ప్రజలు ఎందుకు ఆశీర్వదించలేదు అని. మాకంటే ఎక్కువ స్కీమ్స్ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎమరపాటు పడినారు. ఎందుకంటే జగనన్న దాంట్లో 5 సంవత్సరాలు పూర్తిగా లబ్ధి పొందినారు. ఈ రకంగానే అంతకంటే ఎక్కువ స్కీమ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ రకంగానే మాకు ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఆశతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. వెన్నుపోటుకు బలవ్వడం కూడా జరిగింది. ఈ రకంగా చంద్రబాబు నాయుడు ప్రతి వ్యక్తికి మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తూనే పోయినాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు నాయకుడని అనకూడదని మీ ద్వారా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఎన్ని హామీలు సూపర్ 6లో ఇచ్చి ఏవి చేయకుండా పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ మెడలు వంచి మీ స్కీములన్నీ ప్రజలకు అందే రకంగా మేము కష్టపడతాం కాబట్టి ఆ సందర్భంగానే నేను ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా నంద్యాల ఇన్ఛార్జ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కల్పన మేడం మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ ఇన్ఛార్జ్ అయినటువంటి పోచన్న గారి ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గ కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ రోజు కలెక్టర్ కి వినతి పత్రంని అందించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వంలో వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నిదర్శనంగా ఈ రోజు వెన్నుపోటు దినంని మేము ఈ కార్యక్రమానికి పేరు పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో ఇప్పటికే రావణ కష్టంగా మారుతుంటే, ఎందుకనంటే మద్యము ఇప్పుడే పెద్దలు చెప్పిన విధంగా ఎలాంటి సూపర్ 6 అమలు చేయకపోయినా మద్యాన్ని మాత్రం విచ్చలవిడిగా చేస్తూ ఆ మద్యాన్ని తాగి అందరు మహిళల పట్ల, చిన్నారుల పట్ల ఈ రోజు రాష్ట్రమంతా రావణ కాష్టంగా మారుతుంటే, ఈ రోజు హాస్యాస్పదంగా వీరు అందరూ సంక్రాంతి పండుగలు, దీపావళి పండుగలు చేసుకుంటామని చెప్తున్నారు. ఇదన్నది రాష్ట్ర ప్రజల దురదృష్టకరమైనటువంటి రోజని మేము తెలియజేసుకుంటున్నాము. కరెక్ట్ గా ఈ రోజుకి తెలుగుదేశం ప్రభుత్వం కల్లబొల్లి మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి 2024 జూన్ 4న అధికారం చేపట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి మోసగాడో 2014లో హామీలు నెరవేర్చని పరిస్థితిని గమనించినప్పటికీ ప్రజలు మరొక్కసారి మోసపోయి నేను చివరిసారి అని అడుక్కుంటే
ప్రజలు మరొకసారి ఆయనకు అవకాశం ఇస్తే, ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటంటే వాళ్ళ మనుషులతోటే స్కిట్లు వేపించి పథకాలు రావు అని చెప్పేసి కామెడీ చేసుకుంటూ కుర్చీలలో కూర్చొని పగలబడి నవ్వుకుంటూ ప్రజలను ఎంత వేధించాలనో అంత వేధిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రజలతోటి, ముఖ్యంగా పేద ప్రజలతోటి ఈ విధమైనటువంటి ధోరణిని అవలంబించడం అనేటువంటిది ఇది క్షమించరానటువంటి నేరము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి వెన్నుపోటు దినాన్ని రోజు ప్రతి నియోజకవర్గంలో జరగడం జరుగుతోంది. అందులో భాగంగా కూడా నంద్యాలలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మా యువనేత శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఈరోజు కార్యక్రమాన్ని నిర్వర్తించింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, కార్యకర్తలకు అందరికీ కూడా, నాయకులకు కార్యకర్తలకు మేము సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకునైనా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు మార్పు చేసుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకు సంక్షేమ పథకాలు తను ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ వారికి చేరే విధంగా కొనసాగింపు చేయాలని సందర్భంగా వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం పేదలైన విద్యార్థులకు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పొందేందుకు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ హక్కును కల్పించడం జరిగింది. ఈ మేరకు నంద్యాల మండల పరిధిలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో అర్హత కలిగిన 351 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని, వారికి కేటాయించిన పాఠశాలల్లో ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అడ్మిషన్లను కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించరాదని నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం తెలిపారు. నంద్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ముఖ్య గమనిక ఏంటంటే, మనకు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము మనకు గవర్నమెంట్ RTE 12(1)C కింద 351 మందిని మన మండలానికి వివిధ ప్రైవేట్ పాఠశాలకు అన్నిటి కూడా సెలెక్ట్ చేసి లిస్టు పంపడం అనేది జరిగింది. ఆ లిస్టు కూడా మీకు ప్రైవేట్ పాఠశాలల గ్రూప్లో నేను షేర్ చేయడం కూడా జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ RTE 12(1)Cలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మీ పాఠశాలకు ఎవరైతే అలాట్ చేశారో వారిని మీరు ఎటువంటి పరిస్థితుల్లో రిజెక్ట్ చేయకుండా వాళ్ళందరినీ కూడా చేర్చుకోవాలని చెప్పి మీకు మరీ నేను మనవి చేసుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దీన్ని ఎవరు కూడా తిరస్కరించడానికి వీలు లేదు. ఎవరైతే రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)C కింద సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మీ పాఠశాలలోకి వచ్చినప్పుడు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చినప్పుడు, అంటే డాక్యుమెంట్స్లో ఏమన్నా కూడా మనకు ఏదన్నా ఉంటే కూడా ఇవి తీసుకురామని వాళ్ళకి చెప్పి తెప్పించుకోండి. అంతేకాని మీకు మా స్కూల్లో మేము చేర్చుకోము, మాకు పర్మిషన్ లేదు అనేటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి దయచేసి. ఈ విద్యార్థులు డిజర్వీ చిల్డ్రన్, వీళ్ళంతా కంపల్సరీగా మీరు మీ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చేర్చుకోవాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విషరహిత ఆహారాన్ని అందించడమే ప్రకృతి రైతుల లక్ష్యమని ఎన్జీ రంగా స్టేట్ అడ్వైజరీ బోర్డు మెంబర్ బాలమద్దిలేటి పేర్కొన్నారు. బుధవారం స్థానిక నంద్యాల పట్టణం శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ప్రకృతి వ్యవసాయ మరియు దేశవాళీ విత్తన మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ని ఆదర్శంగా తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు 2 తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల నుండి హాజరయ్యారు. దేశీయ లేదా నాటు విత్తనాల గొప్పతనాన్ని తెలియజేసి వాటి ఔషధ గుణాలు మరియు పోషక విలువలను రైతులకు తెలియజేశారు. హైబ్రిడ్ మరియు జన్యు మార్పిడి చేసిన విత్తనాలను పండించడం వలన రసాయన ఎరువుల, పురుగు మందుల వాడకం మితిమీరిపోయిందని, దాని వలన మనిషి ఆరోగ్యం పాడవుతుందని కళ్లకు కట్టినట్లు తెలియజేశారు. వ్యవసాయంలో విదేశీ విత్తనాలను వాడుట వలన అదనపు రసాయన ఎరువులు అవసరం లేదని, గో ఆధారితంగా పండించుకోవచ్చని తెలిపారు. పురుగులు, తెగుళ్లను తక్కువగా ఆశిస్తాయని, వాటికి కషాయాలు SPK విధానంలో ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చని తెలియజేశారు. దేశీ విత్తనాలు మట్టి ఆరోగ్యాన్ని మరియు మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రకృతిలో జీవ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుందన్నారు. మళ్ళీ మనం పాత రోజులకు వెళ్ళిపోవాలని సూచించారు. గోస్పాడు మిల్లెట్స్ ఫెడ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ DAO,
బస్వంపల్లి నాగరాజు, చందుల్ కుమార్ రెడ్డి, సుభాని, శ్రీకాంత్, మురళి, మాధవరావు, మణికంఠ రైతులు పాల్గొన్నారు. ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి రైతులందరినీ పిలిపించి వాళ్ళు అవేర్నెస్ కలిగిస్తున్నందుకు మధ్యనేటి వారి బృందాలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా కల్తీ అనేటువంటి దాని మీద మనం బతుకుతున్నాం. మన బతుకులే కల్తీ బతుకులే అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటికన్నిటికీ కారణం మనం మేజర్గా ఎక్కడైతే అవసరం లేనటువంటి వాటికి అక్కడి నుంచి కల్తీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడటం వల్ల ఇందాకనే అర్థం చెప్పారు, చాలా నష్టాలు ఉన్నాయనేటువంటి విషయం. మేమైతే చిన్నప్పుడు వ్యవసాయం చేస్తున్న సందర్భాల్లో నేను 8th క్లాస్ వచ్చేంత వరకు కూడా పొలాల్లో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడేటువంటి పరిస్థితి కల్చర్ లేదు. ఆ రోజు కాస్త మనలో దుర్బుద్ధి పుట్టి కొంచెం ఈ మంది వేస్తే ఇంకొక 10 బస్తాలు ఎక్కువ వస్తాయేమో అన్నటువంటి ఆలోచన ఆ రోజున కలిగి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము మనము. దానివల్ల ఒకసారి మొదటిసారి రావచ్చేమో కానీ తిరిగి అదే అలవాటు చేసినట్టయితే పొలానికి అది వేస్తే తప్ప పంట పండేటువంటి పరిస్థితి కాకుండా మనం తయారు చేసుకుంటున్నాం. మన భూమిని మనం సారవంతమైన భూమిని సారం లేని భూమిగా తయారు చేసుకునే విషయం మనం గమనించాలి. సో ఈరోజు అందరిలో మనం ఇలాంటివి వాడకూడదు అన్నటువంటి భావన కలుగుతూ ఉంది. అది చాలా సంతోషం. ప్రత్యేకించి గో ఆధారిత ఎరువులను కనుక వాడినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి పంటను తీస్తూ మంచిగా ఆరోగ్యవంతులుగా తయారుగా ఉండడానికి అది సహకరిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇటీవల 2-3 క్షేత్రాలు కూడా నేను చూడటం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కేవలం పశువుల ద్వారా వచ్చినటువంటి ఎరువులు మాత్రమే వాడుతున్నాం మేము. దాని ద్వారా ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడితే ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువగా మనం ధాన్యాన్ని పండించగలుగుతున్నామని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. వ్యవసాయం సంబంధించిన దాని గురించి ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే దీంట్లో అసలు ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమీ లేదు, ప్రభుత్వాన్ని ఏమీ లేదు ఇక్కడ. దీంట్లో వీళ్ళే మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులే సామూహికంగా కలిసి చేసుకున్నది. ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి, న్యాచురల్గా ఉండేవి దొరికినవి. ఇవేంటంటే వాళ్ళకి చెప్పేది ఇది అందుబాటులో కనుక అందరికీ ఉంటే రెగ్యులర్గా వాడడానికి అవకాశం ఉంటుంది. ఆ విత్తనాలు కానీ కూరగాయల విత్తనాలు కిచెన్ గార్డెన్లో చక్కగా వేసుకుంటారు. ఇది అందుబాటులో కనుక తీసుకొని వస్తే బయట వాళ్ళు కూడా అందరూ తీసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు కొనుగోలు శక్తి అనేది ప్రజలకి తక్కువగా ఉండేది. కొనుగోలు శక్తి చాలా బాగా పెరిగింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆరోగ్యకరమైన వాటి గురించి చూస్తున్నారే తప్పితే డబ్బు గురించి చూడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం తక్కువగా దొరికేవి అవి కనుక చూసుకుంటే హాస్పిటల్కి బోర్డు అంతా పెట్టాల్సి వస్తుంది. అదే వీళ్ళు కంపారిజన్ కూడా చేసి చూపిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం వాళ్ళు. ఈరోజు నువ్వు పెట్టే ₹1 ఎక్కువ పెట్టి కొనటం వలన రేపు పొద్దున్న నీ ఆరోగ్యానికి నువ్వేమీ వెచ్చించాల్సిన పని లేదని కూడా చెప్తున్నారు. కానీ అది మంచి సూచన. ఈ విధమైనవి రైతులే సంఘాలే ముందుకొచ్చి ఈ విధమైనవి ప్రతి చోట ఎక్కువగా పెట్టగలిగితే అందరికీ కూడా అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. జ్ఞానం కూడా పెరగడానికి కూడా అవకాశం ఉంది. గ్రీన్ కో సంస్థ సోలార్ పవర్ ప్లాంట్ దౌర్జన్యాలను అరికట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఎం పార్టీ నిరసన చేపట్టారు. ఈ మేరకు సోలార్ పవర్ ప్లాంట్ యొక్క వాహనాలను అడ్డుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రుడు, రాజశేఖర్, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహానాయక్, సిపిఎం పార్టీ నాయకులు పుల్లా నరసింహులు, లక్ష్మణ్, బాల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గ్రీన్ కో సంస్థ అయిన సోలార్ పవర్ ప్లాంట్ పిన్నాపురం రైతులపై చేస్తున్న దౌర్జన్యాలను ఆపాలని, వారికి నష్టపరిహారాలు ఇవ్వాలని అనేకసార్లు అధికారులను మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. నష్టపరిహారం కోరితే పిన్నాపురం రైతులపైన
అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రైతులు ఎండను సైతం లెక్క చేయకుండా మండుటెండలో రాస్తారోకో కార్యక్రమం చేశారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటలకు రెవెన్యూ అధికారి రాము, అదేవిధంగా విఆర్ఓ విజేంద్ర వచ్చి అక్కడ ఉన్న రైతు సంఘం నాయకులతో రైతులతో చర్చలు జరిపారు. ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సోలార్ పవర్ ప్లాంట్ వాళ్ళు రైతులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకూడదని రెవెన్యూ అధికారులు సోలార్ పవర్ ప్లాంట్ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సురేషు, కృష్ణ, ప్రసాదు, గ్రామ రైతులు 100 మంది వరకు పాల్గొనడం జరిగింది. ఆ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా అందరికీ ఒకలాగా కాకుండా ఒకరికి ఒక రేట్ ఇచ్చారు, మరి కొందరికి మరొక రేట్ ఇచ్చారు. ఇంతవరకు ఆ డబ్బుల సమస్య అనేది పరిష్కారం కాలేదు. కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలి. రెవెన్యూ మీ దగ్గరే ఉన్నటువంటి సమస్య. చాలామంది ప్రభుత్వ పొలాల్లో అనుభవంలో ఉన్నారు. మా తాత ముత్తాతల నుంచి ఆ పొలం వేసుకుంటున్నారు. చట్టం ఏం చెప్తుంది? 13 సంవత్సరాలు దాటితే ఏ భూమి అయినా వాళ్ళ హక్కు అని చెప్తుంది, చట్టం చెప్తుంది. మరి ఆ చట్ట ప్రకారమైన ఇన్నేళ్ళలోకి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి కదా. పట్టాలు ఇవ్వమని ఇప్పటికి 2 సంవత్సరాలు మేము ఆందోళన చేసి 2 సంవత్సరాలు తీసుకున్నాం. అర్జీలు ఇచ్చాము, ఇండివిజువల్ అర్జీలు ఇచ్చాము మీ ఆఫీస్లో. ఆయన ఎవరో గతంలో ఉన్నారు, పోయినాడు, ఆయన ఏదో సస్పెండ్ అన్నారు. 2 నెలలు ఎత్తులు డిప్యూటీ తహసీల్దారు. మరి అసలు సమస్య పరిష్కారం అయితే ప్రజలంతా బాగుపడతారు కదా. కానీ సమస్యలు పెంచి అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఇళ్ళపైన పడుతున్నారు. రెవెన్యూ వాళ్ళు తెంచాల్సిన వాళ్ళు తెంచడం లేదు. ఎవరు పరిష్కారం చేయాలి? అందుకే వాళ్ళు ఈరోజు మొత్తం కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి జరిగింది. అది తీసాము. మీరేం చెప్తారో ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు దాన్ని ఎట్టి పరిస్థితిలో బూర్చకూడదు. ఆ కంచెను బూర్చడం కానీ ఇంకోటి చేయకూడదు. మరి అధికారులతో వాళ్ళు ప్రాజెక్టు వాళ్ళతో మీరు మాట్లాడతారా, లేకుంటే అందరి ముందు కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం? ఎల్లుండి సారు సమస్య. ఎల్లుండి సార్తో కూడా మా అన్నతో కూడా మాట్లాడారు. ఎల్లుండి కంపెనీ వాళ్ళతో పిలిపిస్తారు. మీరు కూడా అటెండ్ అయ్యి ఆ రోజు అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకుందాము. ఏది మనకు రైతులకు ఏది ఉపయోగమో ఏది మంచిదో ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని సార్ వారు కూడా చెప్పినారు. గతంలో ఇల్లు క్రాక్ ఇచ్చినటువంటి వాళ్ళకు లిస్టు వాళ్ళ కాడ ఉంది, డబ్బులు ఇస్తామని చెప్పాడు. పోయిన చర్చల్లో కూడా ఒప్పుకున్నాడు ప్రభాకర్. అందుకే ప్రభాకర్ రమ్మని చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఉండబా, ఎద్దులు 2 చనిపోయాయి. వీళ్ళు తోలినటువంటి మట్టిలో ఇరుక్కుపోయి కాలు ఇరుక్కుపోయి దానికి డబ్బులు కట్టించేస్తామన్నారు. ఇంకొకటి ఏంటంటే కందిసేను పాస్ చేసిన తర్వాత మేము ఆందోళన చేస్తే మొన్న చర్చలకు వచ్చిన సందర్భంగా రస్తా కోసం పంచాలకు వచ్చినప్పుడు వాళ్ళకు డబ్బులు కట్టించామని చెప్పి బహిరంగంగానే ఒప్పుకున్నాడు. మా కాడ కూడా రికార్డింగ్ కూడా ఉన్నాయి. ఈ చర్చల్లో కూడా అవి కూడా పరిష్కారం అయ్యే పద్ధతిలో కూర్చుంటాం కాబట్టి ఆ రోజు కంపెనీ వాళ్ళని కూడా పిలిపిస్తాం కాబట్టి మీరు ఏమున్నాయో ఒకసారి రాసుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళని పరిష్కారం తీసుకొని మనం ట్రై చేద్దాం. మళ్ళీ అట్లా ఇట్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో విజయవంతంగా వెన్నుపోటు దినోత్సవం. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ మేరకు ఎంపికైన విద్యార్థులకు తప్పనిసరిగా ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లను ఇవ్వాలని పేర్కొన్న ఎంఈఓ. విషరహిత ఆహారాన్ని అందించడమే ప్రకృతి రైతుల లక్ష్యమని పేర్కొన్న ఎన్జీ రంగ స్టేట్ అడ్వైజరీ బోర్డు మెంబర్ బాలమద్దిలేటి. గ్రీన్కో సంస్థ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ దౌర్జన్యాలను అరికట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఎం పార్టీ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.